మీ అందరికీ మరొకసారి నా హృదయపూర్వకమైన వందనాలు తెలియజేస్తున్నాను. పేతురు రాసిన మొదటి పత్రిక 2వ అధ్యాయము 6వ వాక్యాన్ని నేను చదువుతాను. ఇదిగో నేను ముఖ్యమును ఏర్పరచబడినదియు అమూల్యమగు మూలరాతిని సియోనులో స్థాపించున్నాను. ఆయన యందు విశ్వాసం ఉంచువాడు ఏమాత్రమును సిగ్గుపడడు. ఈ చోట ప్రభువు చెప్తున్న మాట పాత నిబంధనలో ఈ వాక్యం చెప్పాడు. యెషయా గ్రంథం 28వ అధ్యాయం 16వ వాక్యంలో కూడా ఈ మాట రాయబడి ఉంది. అక్కడ రాయబడిన మాటను కూడా ఒకసారి మీరు చూడండి. సియోనులో పునాదిగా రాతిని వేసిన వాడని నేనే, అది పరిశోధింపబడిన రాయి, అమూల్యమైన రాయి, బహుస్థిరమైన పునాది రాయి, టోటల్గా అది మూల రాయి. ఒక రాయిని నేను సియోనులో స్థాపించి ఉన్నాను అంటున్నాడు దేవుడు. రాయి 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 అంటే మనం ఏమనుకుంటామంటే మన దేవుడు కూడా రాయేమో అనే అవకాశం మనకు ఉంది అనుకుంటామని చెప్పే, ప్రియమైన దేవుని బిడ్డలారా, పేతురు భక్తుడు రాస్తున్నాడు. మీరు చదివిన వాక్యంలోనే ఏర్పరచబడింది అమూల్యమైన రాయి నేను సియోనులో స్థాపించి ఉన్నాను అని అక్కడ ఫుల్ స్టాప్ పెట్టి ఆయన యందు విశ్వాసం ఉంచువాడు అన్నాడు. అంటే ఆ రాయి రాయి కాదు, ఆ రాయి మనుష్యుడే. చప్పట్లు కొట్టి ప్రభువు నామని కనపరుస్తుంది. హల్లెలూయా. ఆ రాయి ఎవరో కాదు, యేసుక్రీస్తు. యేసుక్రీస్తు అనే పునాదిని దేవుడు ఆ రోజు సియోనులో వేశాను అంటున్నాడు. ఈరోజు యేసుక్రీస్తు అనే పునాది రాయిని ప్రభు మన మధ్యకు పంపించి మన పాపాల నిమిత్తం ఆయన సిలువలో బయలుదేరేట్లుగా చేసి, మరణాన్ని జయించి తిరిగి లేచినట్లుగా చేసి, తండ్రి కుడిపార్శ్వమున కూర్చొని ఆ యేసు ఈరోజు కూడా మీ కొరకు నా కొరకు ప్రార్థన చేస్తున్నాడు. ఆమేన్, హల్లెలూయా. అందుకే పేతురు భక్తుడు అంటున్నాడు, ఆ యేసు మీద మీరు కట్టబడండి, ఆ యేసు మీద మీరు కట్టబడండి. ప్రియమైన దేవుని బిడ్డలారా, మనం ఆరాధిస్తున్న యేసు ఎవరో మీకు తెలియాలి. మీకు తెలిసిందల్లా ఏంటంటే ఆయన పరిశుద్ధుడు, మీ కొరకు మరణించిన వాడు, మరణాన్ని జయించి తిరిగి లేచాడు అంటారు. కానీ కొంతమంది అంటారు, మీలోనే లేచాడు అంటావా అంటారు. నిజమేనా నేను చెప్పేది అంటారు. సర్లే, తలనొప్పి బాగైతే సార్లే, లేచాడో లేవలేదో మనకెందుకు అని చర్చకు వచ్చేవాళ్ళు కూడా ఉన్నారు. ఆ బిడ్డ పుడితే సార్లే, ఆయన లేస్తే నాకేంటి, సస్తే నాకేంటి అనుకునే వాళ్ళు కూడా ఉన్నారు. కానీ యేసు ప్రభు ఎవరో తెలుసుకొని మీరు చర్చకు వస్తే మీ జీవితాలే మారిపోతాయండి. చప్పట్లు కొట్టి ప్రభు నామమున ఇంకో మాట చెప్పమంటారా? ఎవరు మీ కొరకు ప్రార్థన చేయవసరంలా. యేసు ఎవరో మీకు తెలిస్తే మీరు ఎక్కడ మోకరించారో సంఘములో అక్కడే మీ కుడి చేతిని మీ తల మీద పెట్టుకోను, గర్భం లేకపోతే మీ గర్భం మీద పెట్టుకోను, రోగి అయితే మీ గుండెల మీద పెట్టుకొని ప్రార్థన చేస్తే, మీరు ప్రభు ఎవరో మీకు తెలిస్తే మీ ప్రార్థన ఇమ్మీడియట్గా ప్రభు ఆలకిస్తాడు. ఆమేన్, హల్లెలూయా. యెషయా గ్రంథం, పేతురు రాసిన పత్రికలు రెండు కూడా మనం చూసుకుంటే ఈ రాయి అయిన యేసుక్రీస్తుకి 5 లక్షణాలు ఉన్నాయి. మొట్టమొదటిది ఆయన పరిశోధింపబడిన రాయి. పరిశోధింపబడిన రాయి అంటే ఇంగ్లీష్లో టెస్టెడ్ స్టోన్ అంటారు. అంటే బంగారాన్ని మట్టిలో తీస్తారు కదండి, ఆ మట్టిని శుభ్రం చేయాలంటే ఇంచుమించు 1000 డిగ్రీ సెంటిగ్రేడ్ దగ్గర దాన్ని అంతా కరిగిస్తారు. శుద్ధ సువర్ణంగా మార్చాలంటే చాలా ఉష్ణోగ్రతలో అది కరగాలి. మీరు ఇనుము ఫ్యాక్టరీ దగ్గరికి వెళ్తే కూడా మీకు తెలుస్తుంది. ఇనుము మనకు ఇనుములా కనపడుతుంది ఇక్కడ, కానీ ఫ్యాక్టరీలో ఇనుము ద్రవం అన్నమాట, లిక్విడ్. మన లిక్విడ్ లాగా ఉంటుంది, ద్రవంలాగా ఉంటుంది, మండిపోతుంటుంది.
దాన్ని ఒక మూసలోకి పోస్తారు, అప్పుడు కడ్డీలు రాడ్లు తయారవుతాయి. బంగారం కూడా అంతే, చాలా టెంపరేచర్ దగ్గర అంత కరిగితేనే అది మంచి ఇనుముగా మంచి బంగారంగా మారుతుంది. యేసు ప్రభు పరలోక దేవుడు. ఆయన లోకాన్ని ప్రేమించి దేవుడు తానే నరావతారిగా భూమికి దిగి వచ్చి మన పాపముల నిమిత్తమైన పరిహారం చెల్లించడం కొరకు శిలువలో అమూల్యమైన రక్తాన్ని చిందించాడు. ఆయన పరిశోధించబడిన వాడు. యెషయా గ్రంథం 53వ అధ్యాయము 2 నుండి 6 వాక్యాలు మీరు చూస్తే అక్కడ రాయబడి ఉంది, యేసు ప్రభు అట మీ కొరకు నా కొరకు వ్యాధిగ్రస్తుడయ్యాడట, వ్యసనాక్రాంతుడయ్యాడట, బాధను అనుభవించాడంట, పిడిగుద్దులు తిన్నాడంట, కొరడ దెబ్బలు తిన్నాడంట, ఉమ్మి వేయించుకున్నాడంట, అయినా కూడా మారు మాట్లాడలేదు. చప్పటి కొట్టి ప్రభు నామాన్ని కనుక. హల్లెలూయా. ఎందుకు మాట్లాడలేదు తెలుసా? నేను మాట్లాడితే నా ప్రజలకు రక్షణ లేదు. వాళ్ళు నన్ను ఎంత హింసించినా నేను కామ్గా ఉండాలి, నన్ను చంపబడాలి, నేను పాతి పెట్టబడాలి, నేను మరణాన్ని జయించి తిరిగి లేవాలి, అప్పుడే నన్ను నమ్ముకున్న వాళ్ళు పాపం నుంచి విడిపించబడతారు. ఆమెన్. హల్లెలూయా. మిమ్మల్ని నన్ను ఈ చర్చికి తీసుకురావడానికి, ఈ చర్చికి తేటానికి, నీతిమంతులుగా చేయటం కొరకు యేసు ప్రభు చిటికేస్తే పరలోక సైన్యాలు లక్షల్లో భూమి మీదకి దిగుతాయి. యేసు ప్రభు పుట్టినప్పుడు దేవదూతలు, వేల మంది దేవదూతలు ఆరాధించారు. యేసు ప్రభు పిలిస్తే లక్షల సైన్యాలు వస్తాయి. పరలోక సైన్యం శక్తి ఎంతో తెలుసా? పరలోక దూత యొక్క పవర్ ఎంతో తెలుసా? ఒక్క దేవదూత ఒకే రాత్రి 185,000 మందిని చంపాడు. 185,000 మందిని ఒకే రాత్రి చంపాడు. అంత పవర్ దేవదూతలకు ఉంటుంది. యేసు ప్రభువుని పిలిస్తే పిలాతు ఉఫ్ఫంటే ఎగిరిపోయాడు పిలాతు. కానీ పిలాతు ఎదుట యేసు ప్రభు వదకు తేబడిన గొర్రె పిల్ల వలె మౌనంగా ఉండిపోయాడు. ఎందుకో తెలుసా? మీ రక్షణ కొరకే. ఆమెన్. హల్లెలూయా. యెషయా 53:2లో మన కొరకట యేసు ప్రభు స్వరూపమైన సొగసైన లేనివాడిగా మారాడంట. 10,000 మందిలో అందగాడు అందం లేనివాడయ్యాడంట. ఎందుకు ప్రభువా నా కొరకు ఇన్ని శ్రమలు పడ్డావంటే, రక్తం చిందించబడకుండా పాప క్షమాపణ లేదు. ఆ రక్తం పరిశుద్ధ రక్తమై ఉండాలి. ఆ పరిశుద్ధ రక్తం ఏ మనుషుల్లో, ఏ సన్యాసుల్లో, ఏ సాధువుల్లో కూడా లేదు. ఒక దేవుడిలో మాత్రమే పరిశుద్ధ రక్తం ఉంటుంది. ఆ దేవుడును నేను కాబట్టి నేను భూమి మీదకి వచ్చి మీ కొరకు రక్తం చిందించానని ప్రభువు చెప్తున్నాడు. ఆమెన్. హల్లెలూయా. అందుకే నేను వికారంగా మారిపోయాను. 2 కొరింథీ 5:21 ప్రకారం మనల్ని నీతిమంతులుగా చేయటం కొరకు యేసు పాపపు ముద్దగా మారాడు. ఆయన యందు విశ్వాసం ఉంచిన మనం ఎవరమో తెలుసా? నీతిమంతులం. చప్పట్లు కొట్టి ప్రభు నామాన్ని కనపరచండి. మీరు నీతిమంతులు. నిజంగా ఆయన నమ్మితే మీరు నీతిమంతులు. మీ రాజు ఎవరో తెలుసా? పరిశోధించబడ్డాడు, కానీ ఎక్కడ వెనక్కి తగ్గల. ఎందుకో తెలుసా? మీ కొరకే, నా కొరకే. ఆయన పిలిస్తే పరలోక సైన్యాలు వస్తాయి, రోమా సైన్యాన్ని అంతా నాశనం చేస్తాయి. కానీ ఆయన మరణించాలి మన కొరకు, రక్తం చిందించాలి, మరణాన్ని జయించి లేవాలి. ఇది దేవుని చిత్తం. అప్పుడే మనకు రక్షణ. ఎందుకు తెలుసా? ఆయన మనల్ని అంతగా ప్రేమించాడు. ఆమెన్. హల్లెలూయా. మన కొరకు దేవుడే ప్రాణం పెట్టాడు. ఏమండి, ఆయన మీద కట్టబడండి అంటే ఒకరోజేమో మహాభక్తిగా ఉంటారు, గోడ ఎంతెత్తు లేపుతారు, ఇంటి గోడ. మరుసటి రోజు ఇష్టానుసారంగా బజార్లో మాట్లాడతారు, ఈ కట్టిన గోడ పడిపోద్ది. మళ్ళీ చర్చికి వస్తారు, ఈ మాటలు వింటారు, అబ్బా ఇక నేను జాగ్రత్తగా ఉండాలా. మళ్ళీ ఇప్పుడు ఇంటికి వెళ్ళి మళ్ళీ ఇంత గోడ కడతారు. మళ్ళీ సోమవారం కొద్దిగా, మంగళవారం కొద్దిగా పడగొట్టుకుంటారు. మీరే ఎట పడగొట్టుకుంటారు? మీ నోటి నుంచి వచ్చే మాటలు.
మీ ప్రవర్తన, ఏమండి మీ ఆలోచనలు, మీ లోకం, మరల లోకం. మళ్ళీ ఆ అక్క ఏం చెప్తే అది. మళ్ళీ పొలాల్లోకి పోతే ఇక మళ్ళీ ఆ పాట వేరు, చర్చిలోకి వస్తే ఈ పాట వేరు. చర్చిలోకి వస్తే జ్యోతిర్మయుడ నా ప్రాణప్రియుడ, పొలాల్లోకి వెళ్తే మరొక పాట. ఈ 2 పాటలు పాడకూడదు, ఒకే పాట పాడాలి. ఆమె హల్లెలూయా. యేసు ప్రభువుకు నమ్ముకున్న నీవు ఇంట్లో ఉన్న చర్చిలో ఉన్న ఒకే రకంగా ఉండాలి. ఆమె హల్లెలూయా. అలాగని ముసుగేసుకొని కూర్చోవాలండి పొద్దాక. ఏ ఉద్యోగం వ్యాపారం చేయొద్దా? బ్రహ్మాండంగా చేయండి. ఇంతకుముందు వ్యాపారం చేసేటప్పుడు ఎవరైనా నిన్న రేపా ఇట్రా అన్నారు అనుకో, ఏయ్ అని నువ్వు ఇంతకుముందు రేజ్ అయ్యేవాడు. ఇప్పుడు యేసు ప్రభువుని నమ్ముకున్నావు కదా, వాడు నిన్ను గట్టిగా పిలిచినా నువ్వు చెప్పండి సార్ అంటావు నువ్వు. ఇది యేసు ప్రభువుని నమ్ముకున్న లక్షణం. వాడు ఒకవేళ నిన్ను అన్యాయంగా తిట్టాడు అనుకో, నేనేం చేశానండి అన్యాయంగా తిడుతున్నారు, సర్లేండి నా పొరపాటు క్షమించండి అని వచ్చేస్తాం దేవుడు నమ్ముకున్నాక. అంతకుముందు వాడు అనకముందే మనం కొట్టేసేవాడు. ఈ మార్పు నువ్వు యేసు మీద కట్టబడుతున్నావు అంటానికి సాదృశ్యం. ఆమె హల్లెలూయా. మీ యేసు మీ కొరకు బలయ్యాడు. ఆయన ఏ పాపము చేయలే, మన రక్షణ కొరకు. ఆయన చనిపోయి మనకు రక్షణ ఇచ్చాడు. ఆ రక్షణ మనం కాపాడుకోవాలి. రెండవది, ఆయన అమూల్యమైన రాయి. వజ్రాలు, వైడూర్యాలు, ఇక వాటి జోలికి మీరు పోవద్దులేండి. కానీ పెద్ద పెద్ద కాస్ట్లీ రాళ్ళు ఉన్నాయి ప్రపంచంలో. ఎర్ర రాయని, తెల్ల రాయని. మనకేం దొరక డూప్లికేట్ రాయిలు పెట్టుకుంటాం ముక్కుల్లో, చెవుల్లో. ఆయన అమూల్యమైన రాయి. ఆయన జన్మ చూడండి, యెషయా గ్రంథం 7:14 వాక్య ప్రకారం, కన్యక గర్భము ధరించి కుమారుని కంటుంది, అతనికి ఇమ్మానుయేలు అని పేరు పెడతారు. యేసు ప్రభు ఎలా పుట్టాడు? కన్య గర్భం ధరిస్తే పుట్టాడు. మరి కన్య ఎలా గర్భం ధరిస్తుంది? పెళ్లి కానిది గర్భం ఎలా ధరిస్తుంది? పరిశుద్ధాత్మ దేవుడు ఆమె గర్భాన్ని ఆవరించాడు. ఆమె హల్లెలూయా. దేవుని వలన పుట్టిన కుమారుడు యేసు. దేవుడే యేసు. ఆయన జన్మ అంత పవిత్రం. ఎక్కడ పాపం లేదు ఆయన జన్మలో కూడా. యేసు ప్రభు ఒకరోజు అంటాడు, నాలో పాపం ఉందని మీలో ఎవడైనా రుజువు చేయగలడని సవాల్ చేశాడు. ఏ ఒక్కడు రుజువు చేయలేకపోయాడు. హెబ్రీ 4:15 ఉంది, ఆయన మీలాగా నాలాగా శోధింపబడ్డాడు. ఆయన కూడా చాలా శ్రమలు వచ్చాయి, ఆయన కూడా చాలా కష్టాలు వచ్చాయి. ఆయన కూడా అన్నము లేక అలమటించాడు. ఆయన కూడా మీలాగా నాలాగా దేవుడు అయ్యిండు కూడా భూమి మీదకి వచ్చి ఆహారం లేక ఇబ్బంది పడ్డాడు. అయినా ఆయన పాపం చేయలేదు. అంత అమూల్యమైన వాడు యేసు. ఆయన మీ దేవుడు. చప్పట్లు పెట్టి ప్రభువుకి నామాన్ని కనపడండి. ఆయన మీ దేవుడు అండి. ఆయన మీ దేవుడు. ఆయన మీద కట్టబడమంటే నేను కట్టబడను, నేను అటు ఇటు చూస్తాను, పంచాయతీని పెట్టించుకుంటాను, నా భార్య వైపే చూడను, పక్కింటోళ్ళ వైపే చూస్తుంటాను అంటే కళ్ళు పెరికేస్తారు ఎప్పుడో ఒకరోజు. మనుషులు పెరగకపోయినా దేవుడు పెరికేస్తాడు. అలా కాకుండా చూపు మారింది అనుకోండి, ఎక్కడ తేడా వస్తుంది? మనం కట్టుకున్న గోడ పడిపోద్ది, కూలిపోద్ది. నువ్వు 4 సార్లు బాప్తిసం పొందినా పరలోకానికి చేరలేవు. ఎంఐపల్ల దగ్గర పొందినా, ఏసన్న దగ్గర పొందినా, ఇంకొక అన్న దగ్గర పొందినా పరలోక రాజ్యం ఇల్లే లేదు. అయితే మోసం ఇది. బాప్తిసం పొందిన వాళ్ళందరూ పరలోకానికి పోతారు. పచ్చి అబద్ధం. బాప్తిసం పొంది యేసు మీద కట్టబడితేనే పరలోకం. ఆమేన్ హల్లెలూయా. ఆయన అమూల్యమైన వాడు. మూడోది, ఆయన పునాది రాయి. ఏమండి, ఇంటికి పునాది వేస్తాం. ఇప్పుడు వేసే దొంగ పునాదులు కాదు, నిజమైన పునాది. దీనికి పునాది ఎవరు వేశారు? పాలుగారు వేసాడు. ఎక్కడ వేసాడు? ఇక్కడి నుంచి కర్ర పట్టారా? ఇక్కడ ప్లగ్ కొట్టారు కదా. ఇక్కడి నుంచి తాడు తిప్పాడా లేదా మేస్త్రి?
మొత్తం దీని మీద ఆధారపడి ఉందా లేదా? ఇక్కడ ముందు మేస్త్రులు ఉన్నారు, ఇక్కడ ఉన్నారు కదా. మీరు ఎక్కడైతే ప్లగ్ కొడతారో ఫస్ట్ అది పునాది. అక్కడి నుంచి తాడు పడతారు, దాన్ని మీరు ఏమంటారు నాకు తెలియదు ఆ భాషలో. ఒక తాడు పడతారు, 4 మూలలకి ప్లగ్లు బిగించుకుంటూ వెళ్తారు, మధ్యలో కూడా ప్లగ్ బిగిస్తారు. అదేదో గుండెని మూలమట్టం అని పెట్టి చూస్తారు. కానీ ఏ కొలత తీసుకున్నా ముందు ఇక్కడే స్టార్ట్ చేస్తారు, అది పునాది. ఇప్పుడు దొంగలు కొంతమంది ఉన్నారు, నన్ను పిలిచారు ఒక ఇంటికి, పునాది వేసి ప్రార్థన చేసిపోండి అన్నారు. ఇక్కడేనా పిల్లర్ వచ్చేదన్నా, నేను మహా తెలివిగల్లోండి మహాభక్తుడు లేక, ఇక్కడ కాదులే 4 రాళ్ళు వేసిపో తర్వాత మేము దొంగకుంటామన్నారు. ఓహో ఈ దొంగ పునాది అనుకున్నా నేను. నాదేం పోయింది, ఆడేమంటే ఆడేసి ప్రార్థన చేసి వెళ్ళిపోయాను. నేను ఆ కాళ్ళు కట్టిన బిల్డింగ్ నేను వేసిన రాళ్ళు చోట్ల, మేస్త్రి వేసిన పునాది వస్తుంది. సరే నేను వేసిన పునాది కాకపోయినా మొత్తం మీద అది పునాదినే చూడాలి. ఆమెను హల్లెలూయా. ఒక పాస్టర్ గారిని పిలిచిందంట 10 రోజుల ముందు. పాస్టర్ గారు పొద్దునే రెడీ అవుతున్నాడంట, ఫోన్ వచ్చిందంట. పాస్టర్ గారు రాత్రి మా ఇంటి గృహప్రవేశం అయిపోయింది, మీరు రానవసరం లేదు అన్నదంట. ఎడ చేసేవమ్మంటే గుమ్మడికాయ కొట్టేసాను, పగలు కొట్టేసాను అయిపోయింది అన్నది. మీలో తెలియగలడు ఏం చేస్తారంటే ముందే గుమ్మడికాయ కొట్టి మరుసటి రోజు అన్ని శుభ్రం చేసి పాస్టర్ని పిలుపుతారు. ఇది పెద్ద దొంగతనం. ఇది మీలో కొంతమంది ఏం చేస్తారు, అన్ని దేవుళ్ళు తీసేస్తారు కానీ గూట్లో దేవుడిని మాత్రం అట్టే ఉంచుతారు. ఏందిరా అంటే మా నాన్నమ్మ కాడి చెప్తుందండి, అది ఉండాలా మా కులదైవం. ఊరు అది ఉంటే నీకు శాపమే. నేను తీసేయను అంటే నేను యేసు మీద కట్టబడను. పునాది రాయి, విశ్వాసానికి కర్త దాన్ని కొనసాగించేవాడైనా యేసు వైపే మనం చూడాలి. ఆమెను హల్లెలూయా. అప్పుడే మనం కట్టబడతాం. మరి ఎవరిని చూసినా మనం కట్టబడం. మనం ఎవరిని చూసినా కట్టబడం. పౌలు గారు అంటాడు, వెనుకున్నటన్నిటిని మర్చిపోయా, ముందున్నది నా గురి. ఆ గురి దేవుని సింహాసనం. ఆ సింహాసనం దగ్గరికి యేసుని చూస్తూ పరిగెత్తున్నాను. నాకు శ్రమలు వచ్చాయి, కష్టాలు వచ్చాయి, కొరడాలతో కొట్టారు, ఇబ్బందులు పెట్టారు, ఏం పట్టించుకోలే. వాళ్ళంతా తెలుస్తా, వాళ్ళని కోర్టులకు ఈడుస్తా, ఏమనలా. పౌలు గారు పరిగెత్తుతూనే ఉన్నాడు, సింహాసనంలో చేరాడు. చప్పట్లు కొట్టి ప్రభు నామాన్ని కనపరచు. హల్లెలూయా. యేసు పునాది రాయి. ఈ నా మాటలు విని ఈ ప్రకారంగా తన ఇల్లు కట్టుకొని వాడు బండ మీద ఇల్లు కట్టుకున్న వాడు వలె ఉంటాడు. తుఫాన్ వస్తుంది, వరదలు వస్తాయి, ఆ ఇల్లు పడదు. ఆమెను హల్లెలూయా. వచ్చేటప్పుడు చూసా, ఇక్కడ అంతా ఒక కాంపౌండ్ వేసారు రాళ్లతో, లోపలంతా రాయే. నేను అన్నాను సునీల్తో, ఇక్కడ ఇల్లు కడితే ఎన్నాళ్ళైనా పడదరా అన్న. రాతి మీద ఇల్లు కడితే పడదు. ఆమెను హల్లెలూయా. యేసు మాటలనే రాయి మీద ఇల్లు కట్టగలిగితే మీరు మీ పిల్లలు దీవించబడతారే కానీ శపించబడరు. ఆమెను హల్లెలూయా. పరలోక రాజ్యం మీదవుతుంది. యేసే మార్గం, యేసే సత్యం, యేసే జీవం. యేసు మీదే మీరు కట్టబడాలి. అపోస్తల కార్యాలు 4:13, ఈ నామములో తప్ప మరి ఏ నామములో రక్షణ లేదు. యేసొక్కడే క్షమించగలిగిన వాడు, యేసొక్కడే పరలోకానికి చేర్చగలిగిన వాడు, యేసొక్కడే సమాధానపు రాజు. ఆమెను హల్లెలూయా. నీకు సమాధానం కావాలా? యేసు మీద కట్టబడి చూడు. ఈయన అయ్యే పనులు కాదంటే నీ సమాధానం ఎప్పటికీ దొరకదు. ఒక్క పూట కూడా అన్నం లేకుండా సంతోషంగా ఉన్న క్రైస్తవులు నేను చూశాను. 35 సంవత్సరాలు వచ్చిన ఆడపిల్ల పెళ్లి కాకపోయినా నా దేవుడే నా ఆధారం అన్న క్రైస్తవులు నేను చూశాను. 36వ సంవత్సరంలో ఆ గ్రామంలో అందరికంటే ధనవంతుడు ఆ కుటుంబానికి అల్లుడుగా దొరకటం నేను చూశాను. ఆమెను హల్లెలూయా. ఒక పెద్ద రెడ్డిస్ కుటుంబంలో జరిగే అంత మ్యారేజ్ 5-6 ఏళ్ళైనా నా చెల్లెలు పెళ్లి కావట్లేదు. ఒక అన్న ఏడుస్తుంటే నా దగ్గర, దేవుడు అద్భుతం చేస్తాడని చెప్పా.
అయినా వాడు ఏడుస్తూనే ఉన్నాడు, కానీ దేవుడి దగ్గర కనిపెడుతూనే ఉన్నాడు. దుఃఖపడే వాళ్ళని దేవుడు ఓదార్స్తాడు. ఒక రోజున మహబూబ్ నగర్ టౌన్లో వాళ్ళ చెల్లెలి పెళ్లి జరిగితే, ఇది రెడ్లింగ్తో పెళ్ళి అంటారా అంటున్నారంట ఆ ఊరంతా. 200 కార్లు వచ్చాయంట పెళ్లికి. చప్పట్లు కొట్టి ప్రభు నామనికంట. ఆ అన్నకి ఒక్క కారు కూడా లేదు. చెల్లి పెళ్లికి 200 కార్లు వచ్చాయి. ఆ పెళ్లి అరేంజ్మెంట్ చేసిందంతా రెడ్డిసే. కారణం, ఆ ఇంటికి వచ్చిన అల్లుడు ఆ రెడ్లు కంపెనీలో నమ్మకమైన ఉద్యోగస్తుడు. ఆమెన్ హల్లెలూయా. నువ్వు కన్నీరు కారిస్తే దేవుడు చూడలేడు. నీ కొరకు శ్రమ పొందిన యేసు నువ్వు కన్నీరు కారిస్తే ఆయన చూడలేడు. నువ్వు ఆయన మీద కట్టుబడాలి. ఆయన ఏర్పరచబడిన వాడు. 4వది, దేవుడు ఆయన్ని ఏర్పరచుకొని పరలోకాన్ని విడిచిపెట్టేటట్లుగా చేసి దాసునిగా ఈ భూమి మీదకి తన కుమారుడిని దేవుడు పంపించాడు. ఎందుకు పంపించావు ప్రభు అంటే, నా కుమారుడు మీ కొరకు చనిపోతేనే మీరు సాతాను చేతుల్లో నుంచి నా చేతిలోకి వస్తారు. ఆమెన్ హల్లెలూయా. రక్షింపబడని మనం సాతాను చేతుల్లో ఉంటాం. ఎప్పుడైతే యేసు నమ్ముకున్నామో సాతాను చేతిలో నుండి మనం దేవుని చేతిలోకి వస్తాం. ఆమెన్ హల్లెలూయా. మీరు సాతాను చేతిలో ఉంటే నరకానికి వెళ్తారు. అక్కడ అగ్ని ఆరదు, పురుగు చావదు, దాహం దాహం అని కేకలు వేయాలి. మీరు ఆ విధంగా బాధపడటం నాకు ఇష్టంలా. సాతాను చెర నుండి మిమ్మల్ని విడిపించడం కొరకు నా కుమారుడిని ఏర్పరచుకొని పంపించాను. యేసు ఏర్పరచబడిన రాయి. యేసు ఏర్పరచబడిన రాయి. యేసు ఎవరో కాదు, రాయి కాదు, ఆయన సజీవుడు. ఆమెన్ హల్లెలూయా. ఆయన నిన్న నేడు రేపు బ్రతికే ఉన్నాడు. చప్పట్లు పెట్టి ప్రభు. ఆయన మార్పు లేని దేవుడు. నువ్వెప్పుడు పిలిచినా పలుకుతాడు. నేను పాపంలో ఉండి నాకెవరైనా సహాయం చేస్తారని పిలిచినప్పుడు నేను ఆయన్ని అనేక తిట్లు తిట్టాను. ఆయన దేవుడు కాదన్నాను. ఆయన పలానా కులం వాళ్ళకి దేవుడు అన్నాను. కానీ ఆయన నన్ను ప్రేమించి నా దగ్గరకు వచ్చి, నా రక్తంతో నిన్ను కడుగుతాను రా, నేను పాపిని ఒప్పుకోమన్నాడు. నేను ఒప్పుకున్నాను. ఆయన రక్తంతో కడిగి నన్ను శుద్ధి చేశాడు, నన్ను పవిత్రపరిచాడు, నాకు సమాధానం ఇచ్చాడు. అప్పటిదాకా నన్ను ద్వేషించిన నా భార్య, నన్ను ద్వేషించిన నా తల్లిదండ్రులు, నన్ను ద్వేషించిన నా బంధువులు నన్ను ప్రేమించడం ప్రారంభించారు. దేవునికి మహిమ కలుగునుగాక. యేసు నా జీవితాన్ని మార్చాడు. ఆయన సజీవమైన వాడు. మరణించి సమాధిలో లేడు. ఆయన మరణాన్ని జయించి తిరిగి లేచాడు. ఆమెను హల్లెలూయా. యేసు మీద కట్టుబడాలంటే 5 విషయాలు మీ దృష్టికి తెస్తారు. మీకు బాగా తెలుసు, తెచ్చి ముగిస్తాను. అదే 1 పేతురు 2వ అధ్యాయంలో మీరు 1-2 వాక్యాలు మీరు చదివినట్లయితే అక్కడ రాయబడింది, యేసు మీద మీరు కట్టబడాలనుకుంటే, ఆయన ఎవరో మీరు విన్నారు, ఆయన మీద మీరు కట్టబడాలనుకుంటే సమస్త దుష్టత్వాన్ని విడిచిపెట్టండి. మీలో ఏ చెడు రాకుండా చూసుకోండి. చెడు రాకుండా ఎలా ఉంటుందండి? లోకంలో ఉన్నాము, ఒక్కోసారి చెడు ఆలోచనలు మాకు వస్తాయి. నిజమే, నేను కాదను. దావీదు మహాభక్తుడు, కానీ ఒకరోజు దావీదు కన్ను చెదిరింది. ఒక అందగత్తెని చూసి ఆమెతో పాపం చేశాడు. అంత మాత్రాన దేవుడు చక్రం తిప్పి చంపల. దావీదుకి క్షమాపణ పొందే అవకాశం ఇచ్చాడు. దావీదు దేవా నన్ను క్షమించమని ఏడ్చాడు. దేవుడు దావీదుని క్షమించి తనకి ఇష్టానుసారుడిగా మార్చుకున్నాడు. ఆమెను హల్లెలూయా. ప్రవక్త అయిన యోనా ఉన్నాడు. దేవుడు నినెవె పట్టణానికి వెళ్ళి సువార్త ప్రకటించమంటే పాస్టర్ గారిని దేవుడు మాట వినలా. దేవుడు ఇటు పోరా అంటే ఇటుపోయాడు. దావీదు క్షమించబడ్డాడు. వస్తుంది, మనం భక్తిలో ఉన్నాం, అప్పుడప్పుడు చెడు ఆలోచనలు వస్తాయి, అందరికి వస్తాయి. అప్పుడప్పుడు ఎదుటోడిని చూసినప్పుడు ఒక రకంగా అరే నేను ఎట్టున్నాను, వాడు బాగున్నాడే అనిపిస్తుంది.
వాడు నాకంటే చిన్న పెద్దోడు కదా, వాడు భలే ఆరోగ్యంగా కట్టిలాగా ఉన్నాడే అనిపిస్తుంది. మనం అంటుంటాం వాడేమో ఆరోగ్యంగా తిరుగుతున్నాడు అనిపిస్తుంది, సహజమే. కానీ వెంటనే పశ్చాత్తాపడగలగాల. ఆమెన్ హల్లెలూయా. రోజు రోజుకి చెడుతనాన్ని విడిచిపెట్టాలి మనం. అందుకే చెడ్డ వాళ్ళతో స్నేహం చేయకూడదు. చెడ్డ వాళ్ళకి ఎంత దూరంగా ఉంటే మనం అంత దేవుడికి దగ్గరగా ఉంటాం. ఆమెన్ హల్లెలూయా. కొంతమంది క్రైస్తవులకి ఎక్కడ తగాదులు ఉంటే అక్కడికి వెళ్తారు. మహా ఇష్టం, కలహభోజులు అంటారు వాళ్ళని. నలుగురు అరుచుకుంటారు అనుకోండి, వీడు ముఖం పెట్టి చూస్తాడు. ఒక్కోసారి దేవుడి చిత్తమైతే వీడు ముఖం పగిలిపోద్ది. జాగ్రత్త. చెడు ఆలోచనలు, చెడు మాటలు, చెడు ప్రవర్తన రానీకండి. యోనా ఇటు వెళ్ళమంటే ఇటు వెళ్ళాడు. దేవుడు ఊరుకున్నాడా? శిక్షించాడు. మళ్ళీ యోనా ఏడ్చాడు, చేప కడుపులో ఉండి ఏడ్చాడు, ప్రభువా నన్ను క్షమించని. యోనాను దేవుడు క్షమించాడు, బతికించాడు, నినివేకి సువార్త ప్రకటింపజేశాడు, నినివే ప్రజలందరినీ రక్షించాడు. చప్పట్లు పెట్టి ప్రభువుకు నామాన్ని కనపడి. హల్లెలూయా. దుష్టత్వాన్ని విడిచిపెట్టండి. అప్పుడప్పుడు రక్షింపబడిన మీలో నాలో ఏదైనా వస్తే వెంటనే పశ్చాత్తాపడండి. దావీదుని క్షమించిన దేవుడు, యోనాను క్షమించిన దేవుడు మనల్ని కూడా క్షమిస్తాడు. రెండవది కపటం. కపటం కపటం అంటే మీకు బాగా తెలుసు. నా మీద మీకు ఒక అభిప్రాయం ఉంటుంది. పైకి మీరేం మాట్లాడతారంటే నేను చాలా మంచోడిని అన్నట్టుగా పొగుడుతారు. లోపల నా మీద మీకు ఎంత ఉంటుంది అంటే పైకి ఒకటి, లోపల ఒకటి. ఇది దేవుడికి అసహ్యం అండి. క్రైస్తవుడు కొట్టకూడదు. క్రైస్తవుడు మాట ఎలా ఉండదో తెలుసా? అవునంటే అవును, కాదంటే కాదు. యథార్థవంతులకి మెండైన దీవెనలు. ఆమెన్ హల్లెలూయా. దేవుడు కనుదృష్టి అంట యథార్థవంతుడు ఎవడున్నాడా అని తిరుగుతూ ఉంటుందంట. ఇప్పుడు ఈ చర్చిలో కూడా ఎవరు యథార్థవంతులునని పరిశుద్ధాత్మ దేవుడు చూస్తూ ఉన్నాడు. మిమ్మల్ని అందరినీ చూస్తున్నాడు, నన్ను కూడా చూస్తున్నాడు. వీడు చెప్పడం వరకేనా, చెప్పేవాళ్ళేనా, మాటలు వినేవాళ్ళేనా అని దేవుడు కూడా నన్ను కూడా చూస్తున్నాడు. ఇప్పుడు మీకు చెబుతున్నా కట్టబడమని, నేను కట్టబడకపోతే నాకే ప్రమాదం. మీరు యేసు మీద కట్టబడండి, స్థిరంగా ఉండండి. కపటం ఉండకూడదండి, యథార్థంగా ఉండాలి. వస్తుంది కపటం కొంతమందికి. ఒక్కోసారి మనం పాత బుద్ధులు కదండి, ఒకప్పుడు మనం అదే కదా పని. వస్తుంది, అయ్యో నేను ఇలా మాట్లాడకూడదు, నేను కపటిగా ఉండకూడదు, ఉన్నదన్నట్టు మాట్లాడాలి, లేకపోతే అక్కడి నుంచి తప్పుకోవాలి అంతే. మూడవది అసూయ. అసూయ మీకు తెలుసుగా, మీ అన్న కొడుకు బాగుపడితేనే మీరు తట్టుకోలేరు. మీ చెల్లెలు కొడుకు ఫస్ట్ క్లాస్ వస్తే మీ కొడుకు ఫెయిల్ అయితే, నా కొడుకు ఫెయిల్ అయ్యాడని దేవుడి దగ్గర ఏడవరు, వాడు పాస్ అయ్యాడని కొడుకు మండిపోద్ది. ఏమండి, మీకంటే ముందు మీ తమ్ముడు ఇల్లు కట్టుకున్నాడు అనుకోండి, ఇక ఆ ఇంటి మీదనే ఉంటుంది మీ చూపు అంతా. ఈ అసూయ ఉన్నోళ్ళు మాట్లాడేటట్టు చెప్పమంటారా? అసూయ ఉన్నోళ్ళు మాటలు ఎలా ఉంటాయి మీకు ఈజీగా అర్థమయ్యేటట్టుగా. ఒక అతను ఇల్లు కట్టుకున్నాడు అనుకోండి, ఎట్ట కట్టాడో మాకు తెలుసులే, నాలంటోడు ఎట్ట కట్టాడు అక్క అంటాను. ఆ కొంప ఈ కొంప కూల్చి కట్టాడు, మా ఆయన కోల్చలేడు అయ్యా, మేము భక్తులం కదా, వాడు ఆ కొంప ఈ కొంప కూల్చి కట్టాడు. ఇతరుల గురించి తక్కువగా మనం మాట్లాడుతున్నామంటే మనకు వాళ్ళ మీద అసూయ ఉందని అర్థం. అందుకని మీరు ఎవరి గురించి తక్కువగా మాట్లాడకండి. మీ బంధువుల గురించి కానీ, స్నేహితుల గురించి కానీ, పాస్టర్ల గురించి కానీ, విశ్వాసుల గురించి కానీ, ఎవరి గురించి కూడా మీరు తక్కువగా మాట్లాడారంటే వాళ్ళ మీద మీకు అసూయ ఉంది. వాళ్ళకేమిలయ్యా 3 పూటలు తింటారు, బలమైన తిండి తింటారు, రోజు కేజీ మాంసం తింటారు, అందుకే గట్టుకుంటారు. మాకేడుందే, మా ఆయన ఏమో సంపాదించేవాడా చచ్చేవాడా, మాకు కాయగూరలు తప్ప మాకు మాంసం ఆడిది అన్నామంటే అసలు నీకు కడుపు మంట ఉంది అని అర్థం. ఇలా ఉండేవాడు యేసు మీద కట్టబడడు. కాబట్టి అసూయ మీలో నుంచి తీసేయండి, ఈరోజే తీసేయండి.
ఇక 4వది వేషధారణ. వేషధారణ. ఒకడు వాళ్ళ అమ్మ నాన్నకి డబ్బులు ఇవ్వాలని నాలంటోడు చెప్తే ఒక 5,000 పక్కన పెట్టాడు. వాడికి ఇష్టంలా ఈకం. అంతలోకి ఇంకో పాస్టర్ వచ్చాడు దొంగ. మా అమ్మ నాన్నకి నా డబ్బులు ఇవ్వకూడదండి పాస్టర్ గారు, ఏం చేయాలన్నాడు. ఏం లేదురా, ఇది దేవార్పితమను అన్నాడు. అంటే 5,000 దేవుని మందిరానికి అయ్యి, అప్పుడు మీ అమ్మ నాన్నకి ఇచ్చే పని లేదు, వాళ్ళు ఆకలితో చచ్చిపోతారు. ఆ కొడుకు కోరిక అది. అమ్మ నాన్న సావాలి అంతే, త్వరగా ఆస్తి రావాలి వాడికి. ఈ కోడలు చెప్పే పని మాట. సావాలంటే ఈ డబ్బులు పంపిపోతే వాళ్ళు అన్నం లేదు. ఒకడు చెప్పాడు దేవుడికి అర్పితమను. దేవుడు మందిరానికి ఇస్తాడంట, కానీ అమ్మ నాన్నకి అన్నం పెట్టేటట్టు వాడు. అటంటోడు దేవుడు బతికిస్తాడా? తల్లిదండ్రులను సన్మానించేవాడే దీర్ఘాయుష్మంతుడు అవుతాడు. తల్లిదండ్రులు దుఃఖ పెట్టేవాడి కన్నులు లోయకాకులు పీకుతాయి. జాగ్రత్త. వాడి దీపం కారు చీకట్లో ఆరిపోతుంది. ఇది శాపం కాదు, బైబిల్. మీరైనా అన్నీ అయిపోయినాయి, మా కొడుకు మమ్మల్ని చూడాలని చెబుతున్నాడు, పాస్టర్ గారు భలే మాట చెబుతున్నాడు అనుకుంటున్నావు. మరి నువ్వు అర్థం చూసావా? ముసలోడు మంచంలో ఉన్నాడుగా, చూస్తున్నావా? నువ్వు చూడవు కానీ నీ కొడుకు నిన్ను చూడాలా? ఎడ చూస్తాడు? జాను వాళ్ళ నాన్న చూడకుండా ఈడు వాడిని చూడాలంటే ఎట్ట? వాళ్ళ నాన్న నేర్పిందేగా ముసలాన్ని చూడకూడదు. వాడు అదే చేస్తాడు. మనం వాత పెడితే మన కొడుకులు మనకి వాత పెడతారు. నేను మా అమ్మని ప్రేమిస్తారు కాబట్టి నా పిల్లలు నన్ను ప్రేమిస్తున్నారు. నేను మా అమ్మని అది ఇదని బండపూసులు తిట్టాను అనుకోండి, నా పిల్లలు నన్ను తిడతారు. అంతే. ఏమి విత్తితే చెప్పండి, దాన్నే నేరేడు గెంజేసి నేరేడు చెట్టు రాకుండా మామిడి చెట్టు వస్తుందా? మామిడి గెంజేసి నేరేడు చెట్టు వస్తుందా? రాదు. నువ్వు నీ అత్తకి మాకు అన్నం పెట్టకపోతే నీ గతి కూడా అంతే. నీ భర్తకు బాగలేకపోతే నువ్వు అన్నం పెట్టకపోతే నీ కొడుకులు నీకు సున్నం పెడతారు. వాక్యం అండి ఇది. ఇలాంటి దుర్మార్గులు యేసు మీద కట్టబడరు. యేసు మీద కట్టబడాలంటే వేషధారులు కొట్టుకూడదు. వేషధారణ చాలా ప్రమాదం. పైకి చాలా భక్తులు. ఒక పాస్టర్ ఉన్నాడు, చాలా భక్తుడు, అందరు నమస్కారం పెడతారు. ఒకరోజు వాళ్ళ అమ్మ వచ్చింది కదా అని నాకు ఎవరో పాస్టర్ గారు అమ్మ అన్నారు. వాళ్ళకి నాకు సంబంధమే లేదు అసలు. ఆ మనిషి గోసి కట్టుకొని ఉంది, ఆమ్ర కట్టు కట్టింది, గోసి కట్టుకొని ఉంది. నేను నమస్కారం పెట్టాల్సిన అవసరమే లే. పాస్టర్ గారు అమ్మ కదా, పేదోళ్ళైనా ఎవరైనా నా బాధ్యత గౌరవించాలి. అమ్మ వందనాలు అన్న. ఆ పాస్టర్ వచ్చాడు, తమ్ముడు ఎవరికి నమస్కారం పెట్టావు అన్నాడు. మీ అమ్మ అంట కదా అయ్యగారు, బాగున్నారా అని అడిగానంటే, దానికి దండం పెడతావా? అది ఎంత దుర్మార్గులు నీకు తెలుసా అని బండ బూతులు నా ముందే 30 ఏళ్ల సర్వీస్ ఉన్న పాస్టర్ తల్లిని తిట్టాడండి. వాడు మనిషేనా? వాడు పరలోకానికి వెళ్తాడా? చాలామంది పాస్టర్లు పరలోకానికి పోరు, మీరు కంగారు పడకండి. చాలామంది పోరు, గ్యారంటీ. నేను మాత్రం గ్యారంటీకి వెళ్తా, అక్కడ చూస్తా. ఆమెన్ హల్లెలూయా. మీరు కూడా అక్కడికి రండి, మన అందరం చూద్దాం. ఆమెన్ హల్లెలూయా. నేను చెప్పింది కరెక్టో కాదు చూద్దాం. ఆమెన్ హల్లెలూయా. లేదండి కుదరదులేండి అయ్యగారండి, వెళ్తాం కిందకే అనుకుంటే వెళ్ళండి. ఈ ఎండే తట్టుకోలేకపోతున్నారు. ఇక రేపు వచ్చే నెలలో మాడిపోద్ది. ఇక నరకంలో అయితే ఇక ఎన్ని డిగ్రీలు కావాలి అన్ని డిగ్రీలు. ఒక సెకండ్లో అట్టయిపోతారు మీరు, అంతే. ఒక సెకండ్లో దోశ అయిపోతారు. ఒక సెకండ్లో ఏది కావాలో అది అయిపోతారు, మాడిపోతారు. వాడు యమకింకర్లు ఎదురు చూస్తుంటారు మీకోసం. రెండురా దరిద్రులారా, మాకే నీళ్లు లేకపోతే మీరు వచ్చారేంట్రా అంటారు. అయ్యా దాహం మాకే నీళ్ళు లేవు, నీకెక్కడ ఇచ్చేమిరా అంటారు. అంత భయంకరమైన లోకం నరకం. యేసు మీద కట్టబడితే నరకాన్ని తప్పించబడతారు. ఆమెన్ హల్లెలూయా. వేషధారులు ఉండొద్దు. మీరు సిన్సియర్గా ప్రార్థన చేయండి, సిన్సియర్గా బైబిల్ చదవండి. ఎంత బైబిల్ చదివితే అంతే చెప్పండి, ఎంత ప్రార్థన చేస్తే అదే చెప్పండి. నువ్వు 10 నిమిషాలు కూడా ప్రార్థన చేయవు, నేను 24 గంటలు ప్రార్థన చేస్తున్నాను నేను నిలబడి సాక్ష్యం చెప్తే ఎవరికి తెలీదు? యేసు ప్రభువుకు తెలీదా?
యేసుప్రభు తెలుసు, మీ అత్తగారికి తెలుసు, అది కథలో చూస్తుంది. కాబట్టి వేషధారణ చేయొద్దు, వాక్య ప్రకారంగా బతకండి. ఆమెను హల్లెలూయా. భర్త దగ్గర నటించొద్దు, భార్య దగ్గర నటించొద్దు, తల్లిదండ్రుల దగ్గర నటించొద్దు. నీ మనసులో ఏముందో అదే స్పష్టంగా చెప్పు. అమ్మ, నీ విషయంలో నాకు ఇది నచ్చలేదు, సరి చేసుకో. నా భర్త ఈ విషయంలో నాకు నచ్చలేదు, నువ్వు సరి చేసుకో. నటించొద్దు, వేషధారణ వద్దు. వేషధారులు 2 కొరడ దెబ్బలు పడతాయి. చివరిది దూషణ మాటలు. అబ్బా, ఇక మనం చర్చి దాటామంటే చాలు ఇవి ఏంటిది ప్రవాహంలాగా వచ్చేస్తాయి మన నోటి నుంచి. నేను ఒక చోట కారు ఎక్కించుకోవాలి, ఎవరినో విశ్వాసినే, ఇంక వెనక నుంచి వినపడుతున్నాయి నాకు. ఓహో, ఇడు భక్తుడు అంట, నన్ను కారు ఎక్కించుకోవట్లేదు, దారిలో నాడు యాక్సిడెంట్ అయితే బాగుండు, ఇట్లాంటి కేసులో ఎందుకని ఎవరిని ఎక్కించుకోను. వాళ్ళు తిట్టవద్దు, నేను ఆగొద్దు. నా విశ్వాసం ఎవరన్నా దారిలో కనపడ్డారనుకో, అరే పానీరా కొంచెం స్పీడ్గా అంటాను నేను. ఎందుకంటే వాళ్ళు ఆపటం ఎందుకు, నేను వద్దంటాం ఎందుకు. మా జాను కూడా ఒకసారి చెప్పా, అమ్మగారే చెప్పినట్టు, నేను చెప్పలా. వద్దురా నాన్న, నమస్కారం. వాళ్ళు ఇంటి ముందు దింపమంటారు, నేను దారిలో దింపుతాను. ఆ ఎండకు మాడిపోతానని చెప్పించుకుంటూ వెళ్తారు. ఎందుకు వచ్చిన దరిద్రం నాకు. నా పని నన్ను బానేరా బాబు, ఇళ్ళకి దింపే ఓపిక నాకు లేదు. నేను వెంబడించిన పాస్టర్లు వాళ్ళ కోసం పడిగాపులు కాసేవాడిని. వాళ్ళు ఆడికి వస్తానంటే ఆడ నిలబడేవాడిని. అసలు ఎందుకు చేశానని బాధపడతా ఇప్పుడు. నేను సేవకు వచ్చాక కూడా నా బతుకు అట్టే అయిపోయింది. నాతో ఎవడో ఒకడు వస్తానంటాము, వాడిని మీటింగ్కి తీసుకుపోవటం, వాడిని మళ్ళీ ఇంటికాడ దింపటం, నేను ఎప్పుడో 1 గంటకి ఇంటికి రావటం. అమ్మగారు చాలా బాధపడేది నా వల్ల. ఒకరోజు అనిపించింది నాకు, నేను సేవలో లేకముందు నా బతుకింతే, సేవకున్నయ్యా కూడా ఇదే బతుకు అయిపోయింది నాదేంటిది. ఆమె బాధపడుతుంది దీనివల్ల. నా భార్య, మనకు వద్దురా బాబు, ఇక్కడ బయలుదేరామంటే ఇంటికాడ ఆపాలి. ఆమెను హల్లెలూయా. వాళ్ళ శాపాలు నాకు ఎందుకు, ఇన్ని చూసా నేను. వాళ్ళ శాపాలు నాకు తగిలే కావు, కానీ ఉంటుంది కదండి కడుపు పంట. ఎండలో ఎవరికైనా వస్తాయి, బండబూతులు వచ్చేస్తాయి. ఇప్పుడు ఎండకు పోతే మీకు ఉండవా? దేవుని స్తోత్రం కలుగును కాక. హల్లెలూయా. దేవుని బిడ్డలరా, దూషణ మాటలు జాగ్రత్త. నీ కోడలు నీకు వ్యతిరేకంగా తప్పు చేస్తుంది, కానీ దూషించడం వల్ల ఏమవుతుందో తెలుసా? నువ్వు పరలోకాన్ని కోల్పోతావు. ఈ భూమి మీద నీ కోడలను తిట్టి 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 నీకు జరిగేది ఏంటి తెలుసా? నువ్వు యేసు మీద కట్టబడక పరలోకాన్ని కోల్పోతావు. ఇన్ని బాధలు పడ్డావు, బిడ్డల్ని పెంచావు, పెళ్లి చేసావు, పోనీ ఆ దరిద్రుడు పెడితే తిను, లేకపోతే చర్చికి వచ్చి కూర్చో. ఆ పాస్టర్ ఏదో కొట్టే నాకు పెట్టే అన్నం ఏదో పెడుతుంది. ఆమెను హల్లెలూయా. వీళ్ళైతే పెట్టన అనరు నాకు తెలిసి. ఏరా పెట్టనంటారు, ఎవరు నొత్తే అన్నం లేదంటే పెడతారు కదా. ఆ కోడలను తిట్టుకొని కూర్చోవడం ఎందుకు? ఆ అల్లుని తిట్టుకొని కూర్చోవటం, ఆ కొడుకుని తిట్టుకొని కూర్చోవటం. అయ్యో నా కోడలు ఎత్తుకుపోయింది, అయ్యా ఒక ఆమె నా దగ్గరికి వచ్చింది. ఎవరిని ఎత్తుకుపోయిందంటే వాళ్ళ మొగుడిని. మరి వాళ్ళ మొగుడిని ఆమె తీసుకుపోయింది, నీ ప్రాబ్లం ఏంది? నా దగ్గర ఉండాలి నా కొడుకు. ఆడెట్టుంటాడు, పసుమామూలు ఎట్టుంటాడు? నా కొడుకు నాతో కదా ఉండాలి. ఆడ పని చేసుకుంటున్నారు కదా ఇద్దరు, నీ ప్రాబ్లం ఏంటి? లేదయ్యా, నా కోడలు నా కొడుకుని నా దగ్గరికి తీసుకొని వచ్చేటట్టుగా, ప్రభు లాక్కొచ్చినట్టుగా ప్రార్థన చేయి. నేను చేయను. భార్య ఎక్కడ ఉండాలా? భర్త దగ్గర ఉండాలి. భర్త ఎక్కడ ఉండాలా? భార్య దగ్గర ఉండాలి. వాళ్ళిద్దరు ఒక చోట ఉంటున్నారు, ఉండని. ఆమె తిట్టింది, వాళ్ళతో కలిపి నన్ను కూడా తిట్టుంటుంది. ఏం ప్రయోజనం? పరలోక రాజ్యాన్ని కోల్పోతుంది. కనుక ప్రియమైన దేవుని బిడ్డలారా, సమస్త దూషణ మాటలు మానండి, సమస్త దుష్టత్వాన్ని మానండి, అసూయ మానండి, వేషధారణ మానండి, కపటాన్ని విడిచిపెట్టండి. ఇందులో మీకు అర్థం కాని ఏం లేదు. నేను చెప్పిన మాటలన్నీ మీకు తెలుసు, కానీ మాకు చెడ్డ మాటలు బాగా అలవాటండి, పల్లెటూరు వాళ్ళం అంటారు అనుకోండి. అసలు మీకంటే నాకు చాలా వచ్చు మాటలు. కానీ ఎప్పుడైతే యేసుప్రభువుని నమ్ముకున్నానో వెంటనే మానేశానని చెప్పట్లా. 4-5 ఏళ్ళు పట్టింది ఆ దూషణ మాటలు మానడానికి. మీరు కూడా ప్రయత్నం చేయండి, మాన్తారు. ఆమెను హల్లెలూయా. మీరు కూడా ప్రయత్నం చేస్తే మాన్తారు. అందుకనే ప్రతి దూషణ మాట కూడా దేవుడికి అయిష్టం. దూషణ మాటలు మానండి, దయచేసి మానండి. ఎప్పుడైనా పొరపాటును వస్తే క్షమించమని ప్రభువుని అనండి.
అప్పుడే మీరు ఆత్మ సంబంధమైన మందిరాలుగా కట్టబడతారు. ఆమెన్ హల్లెలూయా. చివరిగా ఆత్మ సంబంధమైన మందిరాలుగా కట్టబడితే మాకేంటండి ఆశీర్వాదం మీరు అడిగితే? గొప్ప ఆశీర్వాదం ఉందండి మీకు. ప్రకటన గ్రంథం 3వ అధ్యాయం 20-21 వాక్యాల ప్రకారం, నేను జయించి ఉన్నాను గనక ఆత్మ సంబంధమైన మందిరాలుగా కట్టబడిన మీరు జయించిన వారై నా సింహాసనంలో కూర్చుంటారని ప్రభు చెప్పాడు. ఆమెన్ హల్లెలూయా. మీరు ఇప్పుడు కూర్చున్న కుర్చీలు పనికిరాని కుర్చీలు అవి. మీరు కూర్చున్న కుర్చీలు దేనికి పనికిరావు. మీరు కూర్చున్న ఈ స్థలం దేవుని మందిరమే, కానీ మీరు ఎక్కడ కూర్చోబోతున్నారో తెలుసా? పరలోక సింహాసనంలో కూర్చోబోతున్నారు. చెప్పండి బట్టి ప్రభు నామాన్ని కనపడుతుంది. హల్లెలూయా, హల్లెలూయా. ఎప్పుడో తెలుసా? యేసు మీద కట్టబడితేనే. యేసు మీద కట్టబడాలంటే దూషణ, దుష్టత్వం, అసూయ, కపటం, వేషధారణ మానాలంతే. మాంతేనే కట్టబడతారు. నేను మాననంటే కట్టబడరు, పరలోక రాజ్యానికి పోలేరు. ఎక్కడికి వెళ్తారు? దాహం అని కేక వేసే స్థలానికి వెళ్తారు. చాలండి, ఈ భూమి మీద మీరు పడుతున్న కష్టాలు చాలు. ఇంకా నరకానికి పోయి కష్టాలు ఎందుకు పడాలా? యేసు మీద కట్టబడండి. మీరు కట్టబడితే ప్రకటన గ్రంథం 25:6 వాక్యాల ప్రకారం 1000 ఏళ్ళు యేసు ప్రభు ఈ భూమిని ఒకరోజు పరిపాలించబోతున్నాడు. ఆ పరిపాలనలో మీరుంటారు. ఆమెన్ హల్లెలూయా. యేసు పరిపాలనలో రాజులుగా మనం ఉంటాం, మీరు కట్టబడితే. అంతేకాకుండా మీరు యేసు మీద కట్టబడితే ప్రకటన గ్రంథం 21వ అధ్యాయం ప్రకారం వ్యాధి బాధలు, ఆకలి దప్పులు లేని, కన్నీరు కార్చని, దేవుడే మనకు వెలుగ్గా ఉన్న ఆ నిత్య రాజ్యంలో ప్రవేశిస్తాం. ఆమెన్ హల్లెలూయా. 4వదిగా యేసు ప్రభువు మనకు కనబట్ల, కానీ ఆ రోజున యేసు మీద మనం ఇప్పుడు కట్టబడితే, బతికొండగానే చచ్చిపోయి కట్టబడేది ఏమన్నదండి? పిండాలు పెట్టినా, సమాధుల దగ్గరికి పోయి ఏడిసినా ఏం ప్రయోజనం లేదు. ఓ అక్కో వెళ్ళిపోయావా, ఏమి లాభంలా. యేసు మీద కట్టేది ఒక్కటే. ఈ 5టిని మానండి, ఆత్మ సంబంధమైన మందిరాలుగా కట్టబడండి. ఒక రోజున ప్రకటన గ్రంథం 22వ అధ్యాయం ప్రకారం యేసుని మనం చూస్తాం, మనల్ని యేసు చూస్తాడు. మనం ఆయన్ని ముద్దు పెట్టుకుంటాం, ఆయన మనల్ని కౌగిలించుకుంటాడు. చెప్పట్లు పెట్టి ప్రభు నామాన్ని కనపడుతుంది. హల్లెలూయా. ఆయన ముఖ దర్శనాన్ని చేస్తూ జీవిస్తాం. హల్లెలూయా. ఎంత గొప్ప ధన్యత అండి కట్టబడితే. యేసు మీద కట్టబడండి. ఒక రోజున యేసుతో మీరు నేను కలిసి పరిపాలన చేయబోతున్నాం. అట్టి కృప ప్రభు మనకు అనుగ్రహించును గాక. ఆమేన్.